ఈ టీవీ9 ఏదైతే ఎక్స్పో షో ఉందో చాలా బాగుంది. మనకు హైదరాబాద్లో ఏ హైవేకి పోవాలన్నా కూడా చాలా టైం పడుతూ ఉంది. మనం దాదాపు ఏ ప్రాజెక్టు చూడాలన్నా కూడా మన ఇంటి నుంచి ఆ ప్రాజెక్టు వరకు పోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయాన్ని కూడా అన్నీ ఆదా చేసుకోవాలనంటే ఇలాంటి ఎక్స్పోకి వస్తే టీవీ9 ఏదైతే కండక్ట్ చేస్తుందో ఇలాంటి ఎక్స్పోలోకి వస్తే దాదాపు మనకు 100కు పైగా ఉన్నటువంటి స్టాల్స్, అంటే మీకు అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, లేదా ఫామ్ ల్యాండ్ కావచ్చు, లేదా విల్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే వేదిక మీద దొరకడం అనేది కస్టమర్కు ఇది ఒక అదృష్టం. ఎందుకనంటే ఒక్కొక్క వెంచర్కు వెళ్ళి చూడాలంటే మనకు చాలా సమయం పడుతుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఇక్కడికి వస్తే మనకు అన్నీ కూడా మనకు దాదాపుగా హైదరాబాదులో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ 158 కిలోమీటర్లు ఉంటుంది. మనము ఓఆర్ఆర్ దాటి అవలికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు ఒకే వేదిక మీద ఎన్ని ప్రాజెక్టులు రావడం అంటే మనము ప్రతిదీ కూడా మనకు విల్లా ఎంత ప్రైస్ ఉంది, ఫ్లాట్ ఎంత ప్రైస్ ఉంది, ఓపెన్ ప్లాట్ ఎంత ప్రైస్ ఉంది, ఫామ్ ల్యాండ్ ఎంత ప్రైస్ ఉంది, అన్నీ ఒకే వేదిక మీద మనకు దొరికేటువంటి అవకాశం ఈ టీవీ9 కండక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పోలో ఈ అవకాశం ఉంది. ఇది కేవలము నగర వాసులే కాకుండా డిస్టిక్లో నుంచి కూడా వచ్చి చూసేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలాగూ నగరవాసులు సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాదు, ఇప్పుడు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడి ప్రజలే కాకుండా మనకు డిస్టిక్లో నుంచి కూడా వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. అందరికీ కూడా ఒకే దగ్గరగా ఇన్ని ప్రాజెక్టులు మనకు రావడం అనేది నిజంగా టీవీ9 వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటివి మరిన్ని కండక్ట్ చేయగలిగితే అంటే కస్టమర్కు సులభతరం అవుతుంది. ఇదంతా కూడా ఇన్ని ప్రాజెక్టులు తెలుసుకోవాలంటే మనము ఇంటి దగ్గర నుంచి తెలుసుకోలేము. ఇక్కడికి వస్తే మనకు ఈ ఎక్స్పోకి వస్తే అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీకు ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ, విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ అన్నీ ఒకే చోట తెలుసుకునేటువంటి ఒక అవకాశం అనేది కస్టమర్కు లభిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఫ్యామిలీతో వచ్చాను, చాలా హ్యాపీగా. చూడండి ఎన్ని కనబడుతూ ఉన్నాయి, అంటే మనకు ప్రైసెస్ కూడా ఇక్కడ ఒక క్లారిటీ ఏర్పడుతుంది. మనము ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ నెంబర్లు తీసుకున్నా కూడా ఎక్స్పోలో ఎవరైతే స్టాల్స్ పెట్టారో వాళ్ళ నెంబర్లు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కూడా మనము ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడం కానీ, ప్లాట్ బుకింగ్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ చాలా బాగుంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది 2025 కంటే 2026లో మొదటి హాఫ్ ఇయర్లో చాలా పెరిగింది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో స్టేబుల్గా ఉంటుంది. మీకు మెట్రోపాలిటన్ సిటీలు భారతదేశంలో దాదాపు ప్రధానంగా 9 ఉంటాయి. అందులో ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాదే. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మరీ పెరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో. సో కాబట్టి ఒక మంచి అవకాశం ఇది. ఇన్ని ప్రాజెక్టులు చూసేటువంటి అవకాశము టీవీ9 కల్పించినందుకు టీవీ9కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.